ప్రకటన గ్రంథం భవిష్యత్తు సంభవాల గ్రంథం. అందులో ముందే చెప్పేశాడు, ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము సింహాసనం ఎదుట ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించి సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రము అని చెప్పి దేవుని మహిమపరుస్తున్నారట, ప్రభువుని మహిమపరుస్తున్నారట. అక్కడ ఏం వాడాడంటే ప్రతి జాతి నుండి, ప్రతి జనము నుండి, ఆయా భాషలు, వంశం అని కూడా అంటాడు. చూడండి ఒకసారి. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనము నుండి, ప్రతి వంశము నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి, రైట్, ఈ భాష ఆ భాష అని లేదు, ఆయా భాషలో మాట్లాడే భాషలు, అన్ని భాషల్లో వాళ్ళు, అన్ని వంశాలలో వాళ్ళు, అన్ని జనముల్లోని వారు, ప్రజలందరిలోని వారు యేసు నామమును బట్టి రక్షణ పొందుతారు, రక్షణ పొందుతారు, రక్షణ పొందుతారు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు అన్ని జనుల్లోంచి మనం జల్లించబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. దేవుడు మనల్ని ఇప్పటికి సపరేట్ చేశాడు. మళ్ళా ఇంకా జల్లించబడి మళ్ళా చేర్చబడే సరుకుంది. మొన్న చేర్చబడ్డారు, ఒక గుంపు సమూహం అయితే చేర్చబడ్డారు. సంఖ్య చెప్పాలనుకోవట్లా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంచుమించు చెప్పేదా 1390 మంది దేవుడు రక్షణలో నడిపించుకున్నాడు. అసలు ఈసారి అయితే సంఖ్య చెప్పొద్దు అనుకున్నా. ఎందుకంటే ఇంకా దేవుడు రక్షించాలి. మనం సంఖ్య చెప్పలేనంతగా ఆత్మలు రక్షింపబడాలి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే 1400 దాటారు. మన వాళ్ళు కొన్ని పేర్లు ఎగరగొట్టారు. ఫ్లోటింగ్ ఇచ్చి నెడతా ఉన్నాం, పో నెట్టేస్తూ ఉన్నాం కదా. ఎంతమంది అని రాసుకుంటారు? కొన్ని పేర్లు ఎగిరిపోయినాయి. అయినా పర్వాలా, ఉన్న సంఖ్య యథార్థంగా చెప్పాలి కాబట్టి వచ్చినంత వరకు లిస్టు చెప్పాను. 1390 పైచిలుకు ఆత్మల రక్షణలోనికి వచ్చాయి ఆ 4 దినాల కూటాలలో. నేను అనుకున్నాను ఒక 800 లోపు, కానీ దేవుడు దాన్ని 3 భాగాలు పెంచాడు. అన్ని జీవితాలు రక్షణలోనికి వచ్చినాయి. చూడండి, కూటాలకు ముందు వరకు వాళ్ళు ఎందులో ఉన్నారు? ఆ కూటాలు పెట్టి జల్లెడ పట్టుకున్నాడు. రండి రా నా సరుకు మీరంతా రండి, దేవునికి స్తోత్రం, రండి తల్లి రండి, మీరంతా నా సరుకు, నా కొరకు నియమించబడ్డారు, నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు, కోరుకున్నారు నన్ను. లోకం మొత్తం వస్తానంటే రమ్మంటాడు, రండి మీకోసమే ప్రాణం పెట్టానంటాడు. కానీ లోకం రాదు. దుర్మార్గులు, ఉన్మాదులు, ఎంత చెప్పినా విననటువంటి మూర్ఖులు, తెలిసి దేవుణ్ణి ద్వేషించి తృణీకరించే వాళ్ళు రారు. వాళ్ళు అదంతా పొట్టు, జల్లెడ పెట్టినప్పుడు ఆ పొట్టంతా దిగిపోయిద్ది, గట్టి గింజలన్నీ కుప్పబోసుకుంటాడు దేవుడు. ఖచ్చితంగా జరిగింది. అసలు ఈ లోకం అనే రంగస్థలాన్ని నిర్మించిందే అందుకు. తన వారెవరో పొట్టేదో తేల్చుకొని తన వారు అనబడిన వారు గట్టి గింజలన్నిటినీ కూడా నిత్య జీవం అనే కొట్టులో ఉంచాలని, స్థిరపరచాలని, యుగయుగాల పర్యంతం శాశ్వత జీవాన్ని ఇవ్వాలని నిర్ణయించి దేవుడు అసలు ఈ భూమిని, ఈ రంగస్థలాన్ని నిర్మించాడు. ఇందులో ఇంతమంది జనాలు ఈ నాటక రంగం మొత్తాన్ని నడిపిస్తున్నాడు, కథ అంతా నడిపిస్తున్నాడు. ఆరంభం మొదలుకొని నేటి వరకు జనములను జల్లెడబడతానే ఉన్నాడు. అలా జల్లిస్తున్నటువంటి జల్లింపులో తరతరాలుగా అనేక మంది పట్టబడతానే ఉన్నారు. అందులో ఈ తరములోకి వచ్చేటప్పటికి నువ్వు నేను కూడా పట్టబడి దేవుని జల్లెడలో కూర్చున్నాం. అదృష్టవంతులం మనం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు దేవుని జల్లెడలో లేవు, పొట్టు లెక్క మారు మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి గట్టి గింజల లెక్కలో చేరతావా? ధన్యుడివి, ధన్యురాలివి.
లేకపోతే పొట్టే. పొట్టుని ఏం చేస్తారు మీరు చెప్పండి? నా చిన్నప్పుడు పొట్టు బస్తాలు వేసుకొని, ఇప్పుడు కూడా పొట్టు తీసుకెళ్తారు, ఇటుక బట్టీలకు తీసుకెళ్తారు పొట్టు. ఒడ్లు ఏం చేస్తారు రైతులు? బస్తాల్లో ఎత్తుకొని ఇంట్లో మెట్టు కట్టుకుంటారు. ఊరు బయట పెట్టుకుంటారా, ఇంట్లో కట్టుకుంటారా మెట్టు? ధాన్యపు మెట్టు ఇంట్లో చేర్చుకుంటారా, లేకపోతే ఊరు బయట పెడతారా? ఇంట్లో మెట్టు కట్టుకుంటారు. బయటికి పోయి లోపలికి వచ్చినప్పుడల్లా ధాన్యం చూసుకొని రైతు ఆనందపడుతుంటాడు. ఎందుకు? నా కష్టార్జితం కదా అని ఎన్ని బస్తాలు ఉంటే అంత ఆనందంగా ఉంటుంది రైతుకి. డబ్బులు దాచిపెట్టి కూడా అంత ఆనందపడ్డు. ఒడ్లు బస్తాలు మెట్టు చూస్తే పండగలాగా ఉంటుంది రైతుకి. దేవునికి స్తోత్రం. పొట్టును ఏం చేస్తారు తెలుసా? నా చిన్నప్పుడు హోటళ్ళకు తోలేవాళ్ళు. పొట్టు పొయ్యిలు ఉండేవి, ఇట్లా క్రాస్గా ఉంటుంది పొయ్యి. ఇక బస్తా తీసుకెళ్ళి అందులో ఓపెన్ చేసి పెట్టేస్తాడు. ఈ పొట్టు కాలి బూడిదయ్యే కొద్దీ అది వస్తూ ఉంటుంది. పొట్టు పొయ్యిలు హోటళ్ళలో ఉండేవి. ఇప్పుడైతే పొట్టు అంతా ఇటుక బట్టీలకి వెళ్తుంది. పొట్టుని మీరేం చేసుకుంటారు? బస్తాల్లో దాచిపెట్టుకొని ఇంట్లో మెట్టు కట్టుకుంటారా, అగ్నికి వాడతారా? పెద్దగా అగ్నికే. ఓకేనా? రైట్. తోటలో చెట్లు వేసాం. కొన్ని చెట్లు బాగున్నాయి, కొన్ని చెట్లు బాగలేవు, తెగులు పడి చచ్చినాయి. ఆ చెట్లను ఏం చేస్తాం? బాగేనండి. ఆ చెట్లను ఏం చేస్తాం? శుభ్రంగా వేళ్లతో సహా పీకేసి ముక్కలు చేసి దాన్ని కూడా అగ్నికే, ఇంట్లో పొయ్యికి వంట చెరుకులాగా వాడతాం. అవునా? ఆ ప్లేస్లో మళ్ళా వేరే మొక్కలు నాటుకుంటాం. చచ్చిన ప్రతి మొక్క బతుకంతే, పొట్టు బతుకంతే. చచ్చిన మొక్క అయినా, చచ్చిన చెట్టు అయినా, ఒట్టి పొట్టైనా, అలాగే రక్షణానుభవం లేకుండా, మారు మనసు లేకుండా సువార్తను తిరస్కరించినటువంటి పొట్టు చెట్టు బ్రతుకు కూడా అగ్నికే. ఇది దేవుని వాక్య సత్యం. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అందుకే ప్రతిసారి హెచ్చరిక చేస్తున్నా, మళ్ళా హెచ్చరిక చేస్తున్నా. నిన్ను ప్రేమించి ఆ నిత్యం మండే నరకం నుంచి నిన్ను కాపాడటానికి నీకోసం తన పరిశుద్ధ రక్తమును చిందించిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనే నిజమైన దేవుడు అనడానికి యోగ్యుడు. ఆ కొలతలు కలిగిన వాడు, క్యారెక్టర్ కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మాదిరి ఇచ్చేవాడు. దేవుడు అంటే దానికి సంబంధించిన హై క్వాలిటీస్ అన్నీ కూడా యేసులోనే ఉన్నాయి. ఇంకా అంత మాత్రపోడు ఇంకొకళ్ళు లేడు. అందుకే అన్ని పక్కన పెట్టి యేసును పట్టుకున్నా నేను వచ్చి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని పుస్తకాలైనా తిరిగాయి, ఎన్ని ప్రదేశాలైనా తిరుగు, యేసు లాంటి వాడు, యేసు మాత్రపు వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఇంతకు ముందు లేడు, ఇప్పుడు లేడు, ఇక ముందు కూడా రాడు. యేసు ఒక్కడే. ఆయనతో సమానులు ఎవ్వడూ లేడు. కొంతమందికి మండిపోతుంటుంది ఈ మాటలు. ఏంటంటే మండిపోతే నేను చేయమంట, నేను చెప్పేది వాస్తవం. ఒకప్పుడు నాకు కూడా మండింది. మరి మండి గొడ్డలు దించుకుంటేట సత్యం వెతకాల వెతికా నేను. నాకు అదే కరెక్ట్ అనిపించింది. నిజమే, కరెక్టే కదా, క్రైస్తవులు చెబుతుంది నిజమే కదా. యేసు ప్రభు జీవితాన్ని గమనించినట్లయితే, యేసు ప్రభు లైఫ్ని గమనించినట్లయితే, యేసు ప్రభుకి సరిపోల్చగలిగినటువంటి వ్యక్తులు ఎవ్వడు లేడన్న సంగతి నాకు అర్థమయ్యి, నేను కూడా నోరు మూసుకొని నేను కూడా ఇప్పుడు అదే పాట పాడుతున్నా. హల్లెలూయా. గట్టి గింజల లిస్టులో ఉండునట్లు జాగ్రత్త పడండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందకపోతే, ఇది నీకు దేవుడిచ్చిన సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాగ్రత్త పడకపోయావనుకో, నిన్ను అసలేం బలవంత పెట్టడు, అస్సలేం ఇబ్బంది పెట్టడు. హవ్వకి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో ఏదైనా తోటలో, ఇప్పుడు నీకు అంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు భూమి మీద నువ్వు రక్షణ పొందుకో, లేకపోతే ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రసంగి గ్రంథంలో మాట అన్నాడు, యవనుడా
నీ యవన కాలమందు సంతోషపడుము. నీ హృదయాలోచనల చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెయ్యి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక రోజు ఉంటుంది నీ జీవితం అంతటిని గూర్చి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోమనే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూడండి, 9వ వచనం. చదువు. యవనుడా, అది కలగొచ్చు వాళ్ళని దీని నాన్న. ప్రసంగి గ్రంథము 11:9. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అది నువ్వు ఎట్లా ఊరేగాలంటే ఊరేగయ్యా. అయితే ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, లైవ్ లో ఉన్నోళ్ళు కానీ, తర్వాత తినేవాళ్ళు కానీ, ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగా. అసలు ఎవడు ఆపండి నిన్ను. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా వాడే డైలాగ్ ఏంటో తెలుసా? నా ఇష్టం, నా ఇష్టం. నీ ఇష్టమే, ఎవడు కాదన్నాడు. కానీ ఊరేగు. చదువు మళ్ళీ చదువు. యవనుడా, యవనురాలా, నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అదొక్కడి గుర్తుపెట్టుకోయ్యా. ఫైనల్లో బ్యాండ్ మేళం ఉందని ఒక్కడు గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అర్థం. నీ ఇష్టం వచ్చినట్టు రేగు, నీ ఇష్టం వచ్చినట్టు పాటలు పడు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు దేవుని ముందు హాజరు కావాలి. అక్కడ జడ్జిమెంట్లో నీ రంగంతా బయటపడుతుంది, తీర్పులో నీకు తేబడతావు. అక్కడ దోషిగా నిర్ధారణ అయితే నిత్యం మండే అగ్నిగుండానికి వెళతావు. అలా నువ్వు వెళ్ళటం ఇష్టం లేని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఆ నరకం నుంచి నిన్ను తప్పియటానికి, ఆ తీర్పు నుంచి నిన్ను తప్పియటానికి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. దాన్ని చులకనగా చూడొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. ఆయన చిందిన పరిశుద్ధ రక్తములో నీ ప్రతి పాపం కడిగేసుకొని పరిశుద్ధుడవై, పరిశుద్ధురాలివై, మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ రక్షణ పొందుకొని ధన్యుడవు, ధన్యురాలివిక. ఇది నేను దేవుని సేవకుడుగా నీకు చెప్తున్న ప్రేమపూర్వక సమాచారం, శుభవార్త. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టకపోతే మరి ఏ విధంగా కూడా మన పాపాలు పోయే ఛాన్సే లేదు. ఎలాగూ బయటపడాలని చూసినా అవకాశం లేదు. అందుకే ప్రేమమూర్తి వచ్చి మన కోసం దారి చూపించాడు. అండ్ ఆయనే అన్నాడు, నేనే మార్గమును అని. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని ఆ ఒక్కడే మాట్లాడాడు. అనేకుల పాప విమోచనార్థమై క్రయధనముగా నా ప్రాణమును పెట్టుచున్నాను, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను, నా అంతటా తిరిగి దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేకుల పాప పరిహారార్థమై నా ప్రాణం పెడుతున్నానన్న ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవ్వరూ లేరు. అనేకుల పాపం కోసం ఇదిగో నేను ప్రాణం పెడతానని, ప్రాణం పెట్టానని చెప్పిన దేవి కానీ, దేవత కానీ, నేను మొక్కిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరు. ఇంకా చెప్పాలంటే నాకు ఇత్తన్నది తీయలేదు ఏందని ప్రాణం తీశారు, మా ప్రాణం తీశారు. నాకు మొక్కినవి తీర్చలేదు ఏందిరా అని మా ప్రాణం తీశారు. అప్పుల పాలు అయిపోయి కూడా మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళా మరి ఇస్తానన్న బలులు ఇవ్వకపోతే డేంజర్. మళ్ళీ అట్లా బాధలు పడ్డాం. కానీ యేసు ప్రభు నా నుంచి బలులు అడగలేదు, ఆయనే నా కొరకు బలైపోయాడు, ఆయనే నా కొరకు బలై తిరిగి లేచాడు. ఇది సత్యం. ఇలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? మీరు పోయి వెతుక్కోండి. నన్ను తిట్టేవాళ్ళు కూడా ఎతకండి పోయి. తర్వాత తిడుదురు కానీ, ఏదైనా దొరికితే తిడుదురు కానీ, నేను చెబుతున్నా ఒక్కడు కూడా లేడు. దొరకదు నువ్వు వెతికినా. యేసు వంటి దేవుడు దొరకడు, యేసు వంటి దేవుడు దొరకడు. అందుకే యేసు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు, ధన్యులు. జనములందరికీ శుభవార్తను అందించి అందరిలో పెట్టాడు జల్లెడ. ఇప్పుడు ప్రపంచంలో పెట్టాడు, భూప్రపంచం అంతటికి పెట్టాడు జల్లెడ. ఆ జల్లెడ పడుతున్నాడు. ఇప్పుడు పొట్టంతా కింద రాలిపోయిద్ది. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ సరుకంతా జల్లెల్లో కూసుంటుంది. ఇప్పుడు అందరం సంఘం అనే
తోటలో చేరాం, దేవుని తోటలో. ఇక స్థిరపడాలి. మనల్ని జల్లించాడు, తెచ్చి గొప్పబోసాడు ఆయన సంఘం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయన కూడా మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేనైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఒక చిన్న గింజ అయినా నేను పోనీనన్నాడు.